అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన, ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకుంటామన్న ఏపీ సీఎం. ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 18న శ్వేతపత్రం విడుదల చేయాలన్న సీఎం. విశాఖ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, స్టీల్ ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్ష. ఈ నెల చివరి వారంలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షలు. గాంధీ భవన్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్, తెలంగాణలో 8 స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్, క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవాలని చూస్తున్న కమలనాథులు. ఆదిలాబాద్ లో రైతు భరోసాపై సదస్సు, రైతుల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్న మంత్రులు. డయేరియా కేసులపై మంత్రి నారాయణ సమీక్ష, డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు ఆదేశం. గత 5 ఏళ్లలో టీటీడీ ఆస్తులు దోచుకునేలా ఏపీలో పాలన సాగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట, తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. ఏపీలో తల్లికి వందనం పథకానికి విధి విధానాలు ఖరారు, 15,000 రూపాయలతో పాటు విద్యార్థులకు కిట్స్ పంపిణీ. ఇవాళ జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం. కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు, అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు. జూబ్లీహిల్స్ పోలీసులకు ప్రభాకర్ రావు లేఖ, ఫోన్లు ట్యాప్ చేయమని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని సిఐడి మాజీ చీఫ్. లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ కేసులో పోలీసులు చర్యలు, రాజ్తో పాటు మాల్వి, మయాంక్ పై కేసు నమోదు. నీట్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అన్ని పిటిషన్లపై జూలై 18న విచారణ చేపడతామన్న ధర్మాసనం. యుద్ధంలో రష్యాకు ఓటమి తప్పదు, అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు. ఐక్యరాజ్య సమితి సమ్మిట్ కు తెలుగు విద్యార్థులు ఎంపిక, 1M 1B సమ్మిట్ లో పాల్గొన్న తెలంగాణ స్టూడెంట్స్. స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం, ధీమా వ్యక్తం చేసిన వ్యామగామి సునీత విలియమ్స్.